జనరల్గా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత అన్న చెప్పినట్టు చాలా అనుమానాలు నేను చెప్పేసి అన్నారు కదా. కానీ కేసీఆర్ 2001 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక పొలిటికల్ మూమెంట్ అయితే క్రియేట్ చేయగలిగిండు. సో ఈ గ్యాప్లో కేసీఆర్కి ఎందుకు ఆ తెలంగాణ మూమెంట్కి సంబంధించి కంపల్షన్ ఏర్పడింది? అంటే ఆయన ఖచ్చితంగా తెలంగాణ కోసమే పనిచేయాలి, తెలంగాణ రాష్ట్రాల కోసం పనిచేయాలనేటువంటి కంపల్షన్ ఎట్లా ఏర్పడింది? ఇప్పుడు పృథ్వన్న చెప్పినట్టు టీఆర్ఎస్ పార్టీకి ముందు పునాది వేసింది 96 నుంచి 2001 వరకు. అవును. మారోజు వీరన్న గారు రాసిన డైరీలో ఏమని ఉంటుందంటే, ఈ 3 కులాలు 3 కుటుంబాల పెత్తనం సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటే కృష్ణా గోదావరి జిల్లా కమ్మోళ్ళ పెట్టుబడి, కోస్తాంధ్ర కమ్మల పెట్టుబడి, నెల్లూరు రెడ్ల మనీ పవరు, రాయలసీమ రెడ్ల మజిల్ పవరు. ఈ 3 ఉన్నంతకాలం మనము బహుజన రాజ్యం రాదు, ఎస్సీ ఎస్టీ బీసీలకు రాదు అని చెప్పి ఆయన కాన్సెప్ట్ ఏంటంటే, ఆంధ్ర రాయలసీమ తెలంగాణ 3 ప్రాంతాలు విడిపోవాలి, అప్పుడు మాత్రమే కింది వర్గాలకి అనేది ఆయన కాన్సెప్ట్ థియరీ. థియరీ నుంచి వచ్చిన మూమెంట్లోనే డోలు దెబ్బ కావచ్చు, మన ఇది దండోరా కావచ్చు, మాదిగ దండోరా కావచ్చు, మోగు దెబ్బ, తుడుం దెబ్బ, ఇవన్నీ వచ్చి పనిచేస్తున్నాయి. ఆ మూమెంట్ని చంద్రబాబు నాయుడు పాశవికంగా అంచివేసిండు. ఆ ఎన్కౌంటర్లో కూడా ఇప్పుడు చెప్తున్న ప్రముఖులు కొంతమంది కోవర్ట్లు కూడా ఉన్నారు అంటారు. అది పక్కకు పెడితే యాజ్ జర్నలిస్ట్గా 2001 నుంచి ఒక ఉద్యమకారుడిగా చూసింది ఏంటంటే, అసలు కేసీఆర్ అనేటువంటి ముక్కు తెలియదు, ముఖం తెలియదు, ఎవరికి కేసీఆర్ అనేది కూడా తెలియదు. కరీంనగర్ ఏప్రిల్ 27 ఆ మీటింగ్కి పోయినా నేను ఒక జర్నలిస్ట్గా, తేజ టీవీ రిపోర్టర్గా. అన్నవాళ్ళు అప్పటికే మొత్తం ఆ నిర్వహణ అంతా చూసారు. ఆ పర్మిషన్ తెచ్చింది కూడా అన్ననే ఆ మీటింగ్కి. అయితే మీడియా వాళ్ళందరూ ఆ కేసీఆర్ గారు తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన లెటరు, టీడీపీ పార్టీకి శాసనసభకి, టీడీపీకి డిప్యూటీ స్పీకర్ ఆ లెటర్లు కావాలని మీడియా వాళ్ళందరూ అడుగుతుంటే ఆ ఖాళీ కవర్లు బయటపడ్డది. అప్పుడు అంటే ఆ పార్టీ పుట్టుక నుంచే అబద్ధం మీద పుట్టింది ఆయనకి, అది కూడా సీరియస్నెస్ లేదు. ఒకవైపు ఈ ఖాళీ కవర్లు ఇక్కడ బయటపడ్డాయి. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అని, కోటగిరి విద్యాధర్ రావు, ఇంకెవరన్నా చంద్రబాబుతో మంత్రాలు జరుపుతున్నారు. జలదృశ్యం మీటింగ్ ని చూపించి ఆ కోనాయపల్లి టెంపుల్ నుంచి ఆయన బయలుదేరిండు. మొత్తం ఇదంతా బోయినపల్లి హనుమంతరావు గారు, పృథ్వన్న వీళ్ళు చూస్తున్నారు. మాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, అసలు ఈ మీటింగ్ ని అడ్డం పెట్టుకొని మంత్రి పదవి తెచ్చుకోవచ్చామని ఆఖరి వరకు బేరసారం జరిగింది. చంద్రబాబు పట్టించుకోలే కాబట్టి అప్పుడు వెలమల కోటలో విజయరామరావు ఒకటికే మంత్రి పదవి ఉండే. ఆ రోజు నుంచి నేను సీక్వెన్స్ చూడండి, కేసీఆర్ బొంత పురుగునైనా ముద్దాడుతా, కుష్టి రోగినైనా కౌగలించుకుంటా, అది కూడా ఆయన మాట కాదు, వరంగల్ సీనన్న మాట. కరీంనగర్ సింహగర్జన ఏప్రిల్ 17న జరిగింది కరీంనగర్లో. 100,000 మంది వచ్చారు. దానికి వచ్చిందంతా సపోర్ట్ చేసిందంతా మావోయిస్టు సింపథైజర్లు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ 30,000 మంది మావోయిస్టు సింపథైజర్లు వచ్చారని చెప్పారు. మావోయిస్టులు లెఫ్ట్ సింపథైజర్స్ తెలంగాణ వాదుల బలంతో కేసీఆర్ ముఖము ఆయన ఏం తెలియదు. అలాంటి కేసీఆర్ కోసం ఇంతమంది ఎందుకు వచ్చారంటే, తెలంగాణ వాదంలో ఉన్న బలము అందరూ పృథ్వన లాంటి వాళ్ళు తెలంగాణ వాదులంతా ఒక తాడో పేడో తెలుసుకోవాలనుకున్నారు. ఆ రోజు ఏమన్నాడు, సింహగర్జన రోజు నేను తేజ టీవీలో ఉంటూ మా రవిప్రకాష్ వద్దన్నా కూడా పోయి నా ఉద్యోగం పోయింది. ఆ రోజు ప్రజలంతా ఏమన్నారంటే, ఈనాడు పత్రిక మనకి వ్యతిరేకం అని చెప్పి ఈనాడు పత్రిక మీద ఒక ప్రకటన చేయమని మొత్తం సింహగర్జనకు వచ్చిన 1,00,000 మంది రామోజీరావుకి వ్యతిరేకంగా, ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా తీర్మానం చేయమంటే ఈయన తెలివిగా ఏం చేసిండు, ఈనాడు ఒక పత్రిక మన పాలిట విషపుత్రిక అయింది, దాని మానాడు దాన్ని వదిలేద్దాం, దాని మీద దాడులు చేయొద్దని చెప్పిండు. నిజంగా సింహగర్జనకు వచ్చినాక రిటర్న్ అందరూ ఏంటంటే రామోజీరావు ఆఫీసులు, ఈనాడు ఆఫీసులు బలకొట్టాలని ఉండే. జై తెలంగాణ పత్రిక పేరు మీద కేసీఆర్ ఎట్లా అంటే మిమ్మల్ని ఎట్లా మాయ చేసిండు, ఎంత వసూలు చేసిండు అసలు? అయితే యాక్చువల్గా ఏంటంటే, అప్పుడు తెలంగాణ గురించి ఏ పత్రిక లేదు, ఏది వార్తలు వస్తలేవు కాబట్టి ఇది 69 మూమెంట్లో నాన్న ఓనర్షిప్, పబ్లిషరు, ఎడిటరు, ఓనర్ అప్పటిదే. అంత ముందు ఒక ముస్లింది ఎవరిదో ఉండే ఎప్పుడుదో. సో అయితే అది తీసుకున్నారు. తర్వాత 69 మూమెంట్ మొత్తం దాదాపు 74 వరకు నడిపించారు. దాన్ని దేవులపల్లి ప్రభాకర్ రావుయే ముఖ్యంగా చూసేది, తన కూడా చూసేది. ఈవెన్ ఇప్పుడు దేవులపల్లి అమర్ ఉన్నారు కదా, అమర్ ప్రూఫ్ రీడింగ్ చేసేది. ఆయన ఫస్ట్ చేసింది జై తెలంగాణ పత్రికనే. సో అయితే దాంట్లో అప్పుడు ఆనందరావు తోట కావచ్చు, ప్రతాప్ కిషోర్ గారు కావచ్చు, జయశంకర్ కావచ్చు, రఘువీర్ రావు గారు కావచ్చు, వరంగల్ ఉన్నటువంటి కొంతమంది ఆర్టికల్స్ రాస్తే తన పోయి తీసుకొని వచ్చి అన్ని చేస్తున్నారట. సో ఆ పత్రిక బాగా కష్టకాలంలో ఉన్నటువంటి నడిపిన పత్రిక. అప్పుడు పాపులర్ పత్రిక, టైటిలే జై తెలంగాణ కదా, శ్రీధర్ గారు వచ్చిన వాళ్ళ ఫాదర్ది వేరే పత్రిక. సో అయితే అప్పుడు దీన్ని భావజాల వ్యాప్తి బాగా జరిగింది. జై తెలంగాణ పత్రిక అనేది చాలా పాపులర్ పత్రిక కాబట్టి దాన్ని మళ్ళీ రివైవ్ చేద్దాం, దాన్ని మళ్ళీ పత్రికను తీద్దామని మళ్ళీ ఢిల్లీకి పోయి చేసి ఆ పర్మిషన్స్ అన్ని కూడా తీసుకొచ్చినండి. తీసుకొచ్చిన తర్వాత దానికి ముసరత్న గారు చెప్పింది ఏంటంటే, దానికి ఎడిటోరియల్ బోర్డు వేద్దాము, ఎడిటోరియల్
జాదవ్ గారు కావచ్చు, జయశంకర్ గారు కావచ్చు, సింహాద్రి గారు కావచ్చు, కంచాయిల, ఇటువంటి కొంతమందితోటి మనం ఎడిటోరియల్ బోర్డు వేద్దాము, వాళ్ళ ద్వారానే నడవాలి ఏది కూడా, ఎవరు ఇంటర్ఫిరెన్స్ లేకుండా. అట్లా అయితేనే ఒక ఇంటెలెక్చువల్ మెసేజ్ పోతుంది అనేది మా నాన్న అని చెప్పింది. కండిషన్, ఇట్ వాజ్ ఎ ప్రీ కండిషన్. అట్లే వేద్దామని, అట్లేం లేదు ఇట్లేం లేదు అన్నాడు. అన్ని కథలు చెప్పిండు. మాకు తెలియకుండానే, నాకు తెలియకుండానే పుస్తకాలు కొట్టించేసి ప్రతి నియోజకవర్గానికి 3, 4, 5, 6 ఇచ్చి ఎవరు ఎక్కువ సబ్స్క్రిప్షన్ తీసుకొస్తారో వాళ్ళకి రేపు పొద్దుగాల నియోజకవర్గం ఇన్ఛార్జి చేస్తా, పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంటే ఇక ఆడ కింది పోయి తీసుకొచ్చింది కొద్దిగా తక్కువనే, కానీ వీళ్ళు వేసుకున్నట్టు ఈ కాంపిటీషన్లో కూడా స్టార్ట్ అయ్యి అట్లానే బాగా పైసలు వచ్చినాయి. అదే తర్వాత కొద్ది రోజుల తర్వాత జనం నుంచి అడుగుడు స్టార్ట్ అయినారు. ఏమైనా గిన్ని రోజుల పైసలు తీసుకొని పత్రిక వస్తలేదు అని ఇటు మా నాన్న అడుగుడు ఇట్లా ఒత్తిడి స్టార్ట్ అయింది. దీని తర్వాత ఏం చేసిండే, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక పెద్ద హెడ్లైన్ ఐటమ్ వచ్చింది. కేసీఆర్ పుల్స్ ఇన్ 50 lakh rupees రో ఓవర్ నాన్ స్టార్టర్ న్యూస్ పేపర్ అని బ్యానర్ ఐటమ్ వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో. అది రాగానే ఇక అప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ చేసిండ్రు. మా నాన్నది కూడా ముచ్చరత్న గారు వచ్చి ఇంటర్వ్యూ చేస్తే, నేను పత్రిక ఇస్తా అన్న విషయం వాస్తవమే, కానీ సబ్స్క్రిప్షన్ పుస్తకాలు నాది ఎక్కడ సంతకం లేదు, మరి ఎక్కడ పోయినాయి పైసలు, ఎక్కడ పోయినాయి, ఏ అకౌంట్లో పోయినాయి, మీరు ఏ అకౌంట్లో తెరిచిందంటే అప్పుడు వచ్చి చంద్రశేఖరరావు దగ్గర కూర్చొని, నువ్వు అది ఎక్కడ ఏం చేసినావు అని, పత్రికనన్నా తీయాలి, మనం జనానికి పత్రిక పోవాలి, ఇది పెద్ద కాంట్రవర్సీ అవుతున్నది, పోయి ఇది మా మీద పడేటట్టున్నది అని చెప్పానంటే, తీద్దామని పోస్ట్పోన్ చేసి స్టార్ట్ చేసి ఈయనది అర్థం కాలేదు, నేను పత్రిక ఇయ్యా అని చెప్పేసేసిండు. అట్లా ఆ పత్రిక విషయం దగ్గరకు వచ్చినప్పుడు తనకు మాకు వచ్చినటువంటి ఘర్షణ అది చాలా మందికి పైన చాలా మంది తెలిసి, ఇలా ఆయన దగ్గర ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడకపోవచ్చు. సరే, ఇంకొక విషయం నేను ఏంటంటే ఇలా నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకుందంటే, ఈ లిక్కర్ది ఒకటి పక్కకు పెడితే, అసలు కేసీఆర్ ఆఫీస్ మీద దాడి జరిగిన కారణం ఏంటంటే, కేసీఆర్ మమ్మల్ని విద్యార్థి ఆర్గనైజేషన్ పెట్టొద్దని చెప్పిండు. స్టూడెంట్ ఆర్గనైజేషన్ లేదు, రక్తపు బొట్టు నేల మీద రాలొద్దు, ఒక లాఠీ దెబ్బ ఎవరు ఒంటి మీద పడొద్దు, అటువంటి తెలంగాణ కావాలి. అసలు విద్యార్థులు ఇప్పటికే బాగా నష్టపోయింది కాబట్టి విద్యార్థులు ఎవరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనొద్దు అని అన్నాడు. అంటే విద్యార్థులు లేని అసలు ఉద్యమం ఎక్కడిది అని చెప్పని అంతే కదా, నాతో చాలా డైరెక్ట్గా జరిగింది. విద్యార్థులు ఎట్టి పరిస్థితిలో ఉండాల్సిందే, విద్యార్థి మూవ్మెంట్ లేదు తెలంగాణ లేదు, సవాలే లేదు. ఇప్పుడు మీరు అందరూ మీ పార్టీకి ఆ పార్టీకి ఈ పార్టీకి వచ్చిన వాళ్ళు గ్రామ స్థాయిలలో కమిటీలలో ఉంటున్నారు. వాడు రేపు పొద్దుగాల నువ్వు ఎటు పోతే వాడు అటే పోతాడు, రాళ్లతో కొట్టేటోడు వాడు అని అడిగినాము. అవును, నువ్వు రాళ్లతో కొట్టి చంపునే మోసం చేస్తే ద్రోహం చేస్తే అన్నాడు. నువ్వు మోసం ద్రోహం చేసినాడు, కొట్టేటోడు ఎవడు అని అంటే, ఏ మాత్రం స్వార్థం లేకుండా కేవలం తెలంగాణ గురించి త్యాగం చేసినటువంటి సంతతికి పుట్టినటువంటి విద్యార్థులే వాళ్ళే రేపు పొద్దుగాల రాళ్లతో కొడుతున్నారు, ఆ కమిటీ కావాలి అంటే కాదు అన్నాడు. కాదంటే మేము విభేదిస్తున్నామని పోయినాం, కమిటీ చేసినాం. అదంతా కలిసి స్టూడెంట్స్ అంతా కలిసి వచ్చి కూర్చొని నన్ను ఎలెక్ట్ చేసిరు. పృథ్వీరాజే దానికి ప్రెసిడెంట్ అయ్యిండు. 17-18 మెంబర్స్ మాది ఒక కమిటీ ఉండే, అది కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా హెడ్లైన్స్లో వచ్చింది. దాంట్లో విఠల్ కూడా సెక్రటరీ ఉండే, విఠల్, దరువెల్లన్న, ఇంకా సాయిలు, వీళ్ళంతా కొంతమంది, కొమ్ము ప్రవీణ్ ఇప్పుడు అడ్వకేట్, హైకోర్టులో అడ్వకేట్, యాదయ్య, సదానందం అని కల్వకుర్తిలు ఇప్పుడు లెక్చరర్, ఇట్లా అందరం ఉండే 17-18 మెంబర్స్ ఉంటే, అది మేము కరీంనగర్ ఒక మీటింగ్ SRR కాలేజీలో మీటింగ్ పెడితే చాలా అద్భుతంగా సక్సెస్ అయింది ఆ మీటింగ్. అక్కడ ఆ మీటింగ్కు నేను, ప్రవీణ్, యాదయ్య, సదానందం నలుగురం కలిసి బస్సులో పడిపోయినాం. ఆ మీటింగ్ను క్యాన్సిల్ చేయాలని జయశంకర్తోని, జనార్దన్ రావుతోని విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చిండు. లాస్ట్కి వాళ్ళు ఎవరు రాలేదు, మేమే మాట్లాడినాక అక్కడ కొంతమంది రిజైన్ చేసిండ్రు. ఆ మీటింగ్లోకి వచ్చిన వాళ్ళు టీఆర్ఎస్కి రిజైన్ చేసారు. అది ఈనాడు అయినా పెద్దగా బ్యానర్ ఐటమ్ అక్కడ లోకల్ పేపర్లలో కరీంనగర్లో వచ్చే వరకు అది వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చొని విద్యార్థి ఆర్గనైజేషన్ ఏటో పోతున్నది, వీడేటో దిప్పుతున్నాడు వీనది అని అంటే భయం అయ్యి ఏం చేసిండు, ఆ పత్రికలు వచ్చిన రోజే 68 మందితోనూ ఒక కమిటీ చేసిండు ఆయన విద్యార్థి ఆర్గనైజేషన్. అప్పటిదాకా తెలంగాణ గురించి ఏం మాట్లాడాలి, విద్యార్థుల గురించి ఏం మాట్లాడాలి వద్దని ఇవన్నీ అన్నోడు రాత్రి కూర్చొని 68 మంది పేర్లతోని వేరే ఒక అతన్ని అధ్యక్షుని పెట్టి, ఏబీవీపీకి వచ్చినటువంటి ఒక అతన్ని నరేష్ అతన్ని పెట్టి కమిటీ వేసేసి అనౌన్స్ చేసినాక అప్పుడు మేము తిరగబడ్డం ఏంటంటే, నువ్వు ఎవరిని అడిగేసినావు రాబాయ్ మా పేర్లు, మేమైతే నీ దగ్గర పనిచేస్తామని చెప్పలే, మా పేర్లు మాకు సంబంధం లేకుండా ఆయన ఏమనుకున్నాడంటే కేసీఆర్ కమిటీ అంటే అందరూ ఊరుకొస్తారు కదా అనుకున్నారు. ఈ యూనివర్సిటీకి వెళ్ళి 2 DCMలకి వెళ్ళి అప్పుడు వచ్చి అబ్దుల్ అనే ఉండే నల్లకుంటల మా దోస్తుడు చెప్తే 2 DCMలు పంపించాడు. వచ్చి ఆఫీస్ మీద దాడి జరిగింది. నువ్వు ఎవరిని అడిగి జలదృశ్యం మీద దాడి, దానికి సాక్ష్యం ఇలా బతికున్నటువంటి మధుసూదనాచారి సాబే సాక్ష్యం. అప్పుడు ఇంకా సురేందర్ రెడ్డి ఉండే, సురేందర్ రెడ్డి ఫారెస్ట్ మినిస్టర్ ఉండే, ఆయన కూడా ఉండే, ఇంకా కొంతమంది ఉండే. వద్దు అని దండం పెట్టిరు. యాక్చువల్గా బచాయించిపోయింది ఆ రోజు, వేరే తిరుగుంటే కథ, కానీ ఆయన ఆఫీసులు ఉంటే వేరే తిరుగుంటుండే, పెట్రోల్ పంప్ అంత కథ వేరే ఉండే, అన్ని ప్రిపేర్ అయి పెట్టినాం. కానీ అది ఆఫీస్ మీద దాడి చేసేందుకు ప్రధానమైన అంశం ఏంటంటే, మేము తెలంగాణ గురించి సపరేట్గా నువ్వు కాదంటే మేము బయటికి పోయి మా ఆర్గనైజేషన్ మేము పెట్టుకున్నాం. దీంట్లో విభేదాలు తీసుకొస్తట్టుగా నువ్వు అప్పుడే రాజకీయాలు చొప్పిస్తున్నావు కాబట్టి
మేము తిరగబడ్డాం. అరే చెన్నారెడ్డి అంటే అప్పుడు ఊకున్నారు కావచ్చు, కానీ ఇప్పుడు మేము ఊకునే పరిస్థితి లేము. ఎవడు మోసం చేసినా, ఎవడు ద్రోహం చేసినా, తెలంగాణ వాదుల మీద కన్నెత్తి చూసినా కానీ మేము ఊకునే సవాలే లేదని ఒక మెసేజ్ పంపేటందుకు ఉస్మాన్ స్టేకి వెళ్ళి వచ్చి దాడి చేయడం జరిగింది. ఇది ప్రధానమైనటువంటి కారణం ఆ రోజు జరిగినటువంటి జలదృశ్యం మీద దాడి. ఇప్పుడు వి ప్రకాష్ రాసిన పుస్తకంలో రాస్తాడు ఆంధ్ర ప్రభుత్వం చేసింది చెప్పించిందని మొన్న ఫేస్ టు ఫేస్ అయితే అడిగిన నేను అన్న ఆంధ్ర గుండాలు ఆంధ్ర ప్రభుత్వం చేసింది అని చెప్పేది కథలు చెప్పి రాసి. అయితే అప్పుడు చాలా మంది కూడా ఏంటంటే పోనీ ఈ జలదృశ్యం మీద దాడి జరిగిందాన్ని ఎందుకు మనం పైకి బాగా ఎందుకు తీసుకురావాలి అది అన్నారు. ఒక జమినీ టీవీలో వచ్చింది అప్పుడు, జమినీ టీవీ ఒకటి ఉంటే దాంట్లో న్యూస్ లో ఒక దాంట్లో వచ్చింది. ఇక చాలా మంది దానికి తర్వాత ఎందుకు లేక పోనీ దాన్ని సబ్సైడ్ చేయి అన్నప్పుడు మేము కూడా ఏంటంటే అప్పటి నుంచి మా తిరుగుబాటు నడుస్తూనే ఉన్నది కేసీఆర్ మీద, కేసీఆర్ ఆలోచన మీద. ఇప్పుడు మమ్మల్నే మేమే సపరేట్ ఆర్గనైజేషన్ విద్యార్థులుగా పెట్టుకున్నప్పుడే నువ్వు మా మధ్యలోనే విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నావు అన్నప్పుడు మేమేమైనా ఆంధ్రతో కలిస్తే వేరు కదా. మేమే ఇంకా నికార్స్గా అట్లే ఉండి కొట్లాడుతున్నాం. ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు మేము అట్లనే ఉన్నాం. అంటే ఇలాంటి సంఘటనలన్నీ కూడా కేసీఆర్ను ఉద్యమం వైపు నిలబెట్టే ప్రయత్నం చేసానికి వచ్చి ఈ భయం వల్ల యాక్చువల్గా ఏంటంటే చాలా సందర్భాలలో ఆయన స్లిప్ అయిపోయే సిచ్యువేషన్స్ ఉండే. దేవేందర్ గౌడ్ పార్టీ పెట్టక ముందు కూడా ఆయన మొత్తం అస్త్రశస్త్రాలు మొత్తం యూజ్ చేసి తెలంగాణ లేదు, మన్ను లేదు, నా తలకాయ తిరుగుతుంది ఇదంతా అని చెప్పని ఇంట్లో కూర్చున్నాడు. ఆయన 4-5 నెలలు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలే. ఇది జయశంకర్ గారు కూడా చెప్పారు మా నాన్నతోని, అరే ఈయన మొత్తం అన్ని వదిలేసి అటు ఇట్లా నీకు మొదటి నుంచి చెప్తున్నా పైసాబ్ నువ్వు ఆయనతో ఎందుకున్నావు అని చెప్పి మా నాన్న అడిగిండు. ఆయన ఇవన్నీ జరిగినాయి. ఎప్పుడైతే దేవేందర్ గౌడ్ వచ్చి మళ్ళీ పార్టీ పెట్టిండో అప్పుడు మళ్ళీ నాకు అయ్యా ఇట్లా మరి ఇప్పుడు నేను పోయినా నేను ఇళ్ళలో పోతే ఇంకోటి వచ్చింది కదా ఇక్కడికి అని చెప్పని అక్కడ మళ్ళీ స్టార్ట్ అయ్యి వచ్చింది. లాస్ట్కు ఆయనే జ్యూస్ తాగినప్పుడు జరిగినటువంటి తిరుగుబాటు ఏదైతే జరిగిందో, అరే మాది ఇది దాగురా, మా రక్తం దాగురా అని చెప్పని ఖమ్మంలో ఎప్పుడైతే నిరాహార దీక్ష అని చెప్పి స్టార్ట్ చేసిండో అక్కడ ఆయన మెడకు పడ్డది. అప్పటి నుంచి ఇక తప్పలే, ఆయనకు అసలే తప్పలే. అప్పటిదాకా అటు ఇటు ఉండే. దాని తర్వాత కూడా ఈవెన్ జేఏసీలు ఫామ్ అయిన తర్వాత కూడా జేఏసీలు చేసినటువంటి చాలా ఉద్యమాలల్లా ఆయన భాగస్వామ్యం కాలే కదా. ట్యాంక్ బండి మీది కాలేదు, సాగరహారంది కాలేదు, రెండిట్లలో ఆయన లేడు కదా. ఆయన వీళ్ళు అనౌన్స్ చేసి అవును లేడు కదా, ఆయన పాత్రనే లేదు. ఆఖరికి వాళ్ళే చెప్పిండ్రు, ఆ నలుగురు చెప్తే మేము ఆయన పెద్ద మనిషి చెప్తే మేము బంద్ చేసినామని ఆ నలుగురు చెప్పారు. ఆ నలుగురు అంటే ఎవరో తెలుసు అందరికి. ఆయన చాలా ఓపెన్ గా చెప్పింది కదా. వీళ్ళు ఢిల్లీలో పోయి మాట్లాడుకొని వచ్చారు. అంటే ప్రతిసారి తెలంగాణను సాబటైజ్ చేసి అది ఎప్పుడైతే ఆయన కాకుండా ఉద్యమకారుల చేతుల్లో ఎప్పుడైతే నాయకత్వం పోతుంది అనుకున్నప్పుడు అలా ఆయన ఎక్కడో దగ్గర రాజకీయ పరంగా కాంప్రమైజ్ అయ్యి ఆయన ఎత్తుగడలు వేసుకుంటూ వచ్చి చేసినటువంటి ప్రయత్నాలు చేసిండు. కాకపోతే ఏంటంటే విపరీతమైన ఎప్పుడైతే ఆత్మహత్యలు జరుగుడు స్టార్ట్ అయినాయో, సమస్యలు పరిష్కరించబడినందుకు అప్పటి వరకు ఉంటుంది కదా. ఆత్మహత్యలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి ఒత్తిడి కూడా బాగా వాళ్ళ మీద స్టార్ట్ అయింది. కానీ ఎమ్మెల్యేలుగా రిజైన్ చేసి కూడా సమైక్య రాష్ట్రంలో ఆదిగమే ప్రత్యేక తెలంగాణలో ఎమ్మెల్యేలు అవుతామని చెప్పి రాజీనామా చేసిన వాళ్ళు కూడా 6 నెలలు తిరగకముందే మళ్ళీ ఎమ్మెల్యే అంటే జనం లోపల ఏంటంటే పోనీ అని ఓట్లేసారు అంతేనే తప్ప. సో అంటే వాళ్ళ నిబద్ధత వాళ్ళ చెప్పడానికి ఏంటంటే ఆ ఒత్తిడిలో ప్రతిసారి కేసీఆర్ ఉండే. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఉద్యమకారులు చాలా మంది బయట ఉన్నారు కదా, ఎవరు అంత ఈజీగా పోనీ ఏదో ఓట్లయితే ఏని అన్నట్టు. ఇప్పుడు గదరన్న సొంటోళ్ళు కావచ్చు, చాలా మంది విమలక్క సొంటోళ్ళు కావచ్చు, మా బొట్టలు కావచ్చు, చాలా మంది ఇష్యూస్ మీద తిరుగుతున్నటువంటి పాశం వ్యాధి సొంటోళ్ళు కావచ్చు, చాలా మంది కూడా తెలంగాణ అనేది ఇప్పుడు ఈయన వదిలేస్తే మిగతా అందరూ వదిలేటట్టు లేరు కదా. సో ఇదంతా ఉండే. మిగతా బయట ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ కూడా చాలా వదిలేటట్టు సిచ్యువేషన్స్ లేకుండా కాబట్టి అనివార్యమైన పరిస్థితి ఎక్సెప్ట్ ఒక రాజకీయపరమైన ప్రత్యామ్నాయం లేకుండా ఉండడు ఒక్కటి తప్ప ఉద్యమంలో సర్వంగా అన్ని పాటలు రాష్ట్రాలు పాటలు పాడిరు, ఆటలాడిండు, సభలు పెట్టిరు, ట్రైనింగ్ క్లాసెస్, భావజాల వ్యాప్తి, ప్రొఫెసర్లు, పుస్తకాలు, విపరీతమైన లిటరేచర్ వచ్చి స్టార్ట్ అయింది. అప్పుడు ఒక జై తెలంగాణ పత్రిక ఒకటే ఉండే, ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు స్వచ్ఛందంగా పత్రికలు స్టార్ట్ అయినాయి, పత్రికలు వచ్చినాయి, ఆర్టికల్స్ వచ్చి స్టార్ట్ అయినాయి. కొన్ని సందర్భాలలో భయానికి ఆంధ్రజ్యోతి అయితే తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ చాలా రాయాల్సి వచ్చినాయి. వాళ్ళందరూ అంటే ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉంటాయో ఆ సమస్యల మీద వీళ్ళందరూ రాసుడు స్టార్ట్ అయినాయి కదా మొత్తం. సో అట్లా జరిగింది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్